అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. నిన్నటిదాకా ఆ ఎమ్మెల్యేని అంతా ఫ్లవర్ అనుకున్నారు. కానీ తన ఉనికికే ముప్పు ముంచుకొస్తుందనుకుని ఆమె కన్నెర్ర చేసేసరికి బాబోయ్ ఫ్లవర్ కాదు ఫైర్ అంటున్నారట. ఆమె కూడా ఇక తగ్గేదేలే అంటూ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులకు సీరియస్ సిగ్నల్స్ పంపేశారు. సౌమ్యంగా ఉండే ఆ ఎమ్మెల్యే ఎందుకు సీరియస్ అయ్యారు? బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు తంగిరాల సౌమ్య. 2014లో సౌమ్య తండ్రి తంగిరాల ప్రభాకర్ రావు రెండోసారి గెలిచి ప్రమాణ స్వీకారం చేయకముందే గుండెపోటుతో చనిపోయారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు సౌమ్య. తర్వాత 2019లో ఓడిపోయారు. 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంటూ నాటి ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో గట్టిగానే పాల్గొన్నారామె. తిరిగి 2024లో నందిగామ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ప్రభుత్వం కూడా ఆమెకు విప్ పదవి ఇచ్చి గౌరవించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా ఉన్నప్పటికీ ఆమెకు సొంత నియోజకవర్గంలో సరైన గుర్తింపు దక్కడం లేదన్న అసంతృప్తి ఉందట. కొందరు స్థానిక నేతల తీరే అందుకు కారణమని తెలుస్తోంది. వాళ్లలో మార్పు వస్తుందని గత 6 నెలలుగా ఎదురు చూసినా వీసమెత్తు కూడా రాకపోవడంతో ఇక ఎమ్మెల్యేకి చిర్రెత్తుకొచ్చిందట. దీంతో తనను లైట్ తీసుకుంటున్న నాయకుల్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు. ట్రిగ్గర్ నొక్కేస్తానంటూ తాజాగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇదే ఇప్పుడు నందిగామ సెగ్మెంట్లో హాట్ టాపిక్. అలాగే నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆశావహుల తీరు కూడా ఎమ్మెల్యేకి మంటెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి తాను చేసిన పోరాటాలకు బాసటగా నిలిచిన నాయకులకు పదవులు ఇవ్వాలన్నది సౌమ్య ఆలోచనట. కానీ అప్పుడు నాటి అధికార వైసీపీ నేతలతో దోస్తీ కట్టి లోపాయికారీ వ్యవహారాలు నడిపిన టీడీపీకి దూరంగా ఉన్న కొందరు తగుదునమ్మా అంటూ ఇప్పుడు తెరమీదకొచ్చి నానాయాగి చేస్తున్నారని, వాళ్లని కట్టడి చేయడంపై ఎమ్మెల్యే సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. తనతో సంబంధం లేకుండా కూడా కొందరు పదవుల కోసం పావులు కదుపుతున్నారన్న సమాచారం ఎమ్మెల్యే చెవిన పడ్డంతో చూసుకో నా తడాఖా అంటూ సౌమ్య ఫైర్ అయిపోతున్నట్టు సమాచారం. ఇటీవల నందిగామ మున్సిపల్ చైర్మన్ పీఠం మార్పు సమయంలో కూడా ఒక వర్గం తనను సంప్రదించకుండా ముందుకు వెళ్లడం కూడా ఎమ్మెల్యేకు కోపం తెప్పించిందట. నియోజకవర్గంలో కొందరు నేతలు ఎంపీ కేసినేని చిన్ని దగ్గరకు వెళ్లి ప్రయత్నాలు చేయడం ఆమె కోపానికి అసలు కారణం అంటున్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని కొందరు నందిగామ నేతలు ఎంపీ చిన్ని దగ్గరకు వెళ్లి పదవుల కోసం లాబియింగ్ చేయటాన్ని ఆమె సీరియస్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో పనిచేసిన వారికే పదవులు ఇస్తానని మీటింగ్ పెట్టి మరీ వార్నింగ్ ఇవ్వడంతో పక్క ప్రయత్నాల నాయకులంతా షాక్ అయినట్టు సమాచారం. తనకు తెలియకుండా ఏ వ్యవహారంలో తలదూర్చినా ఊరుకోనని క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారట ఎమ్మెల్యే. పదవులపై ఎమ్మెల్యే వైపు నుంచి హామీ లేని నాయకులు ఎంపీ చిన్నీని సంప్రదించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. కానీ తంగిరాల మాత్రం ఇక తగ్గేదేలే అంటున్నారట. ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం ఇన్నాళ్లు సౌమ్యంగా ఫ్లవర్లా ఉన్నారని అనుకున్నాం, ఫ్లవర్ కాదు ఫైర్ అని ఇప్పుడు తెలుస్తోందంటూ మాట్లాడుకుంటున్నారట. అంతవరకు ఓకే గాని ఇది చినికి చివరికి ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ గొడవగా మారితే ప్రమాదమని, ఆ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. ముందు పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి మరి.